రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో పాఠశాల అభివృద్ధికి తాను ఎప్పుడూ ముందే ఉంటానని, గ్రామంలో ఉన్న పాఠశాల అభివృద్ధి కోసం అన్ని విధాలా కృషి చేస్తానని కామరాజుపేట గ్రామ సర్పంచ్ అడప వెంకట్రావు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం కామరాజుపేట జడ్పీ హై స్కూల్లోని రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాలు పరిశీలించిన గ్రామ సర్పంచ్ అడప వెంకట్రావు, పాఠశాల చైర్మన్ లవకుమార్, జనసేన బీజేపీ నాయకులు ఆధ్వర్యంలో పాఠశాలలో భోజనాలు పరిశీలించారు. అనంతరం పాఠశాలలో ఉన్న వాటర్ ప్లాంట్ సమస్యను సర్పంచ్ దృష్టికి తీసుకురావడంతో సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని సర్పంచ్ వెంకట్రావు హామీనిచ్చారు. ఈ సందర్భంగా ప్రధాన ఉపాధ్యాయురాలు హెచ్ఎం ఈశ్వరీదేవి, జనసేన నాయకులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన బీజేపీ నాయకులు సూరిబాబు, చలం, అయ్యప్ప, రామకృష్ణ, సిద్ధు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. జడ్పీహెచ్ఎస్ కామరాజుపేట స్కూళ్ళకు మన కామరాజుపేట ప్రెసిడెంట్ గారు మరియు జనసేన నాయకులు, బీజేపీ నాయకులు కూడా మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. ఈరోజు మెనూ వచ్చి పులిహోర, దొండకాయ చట్నీ అండి. కామరాజుపేట జడ్పీ స్కూల్లో మన సర్పంచ్ గారి ఆధ్వర్యంలో జనసేన బీజేపీ యువ నాయకులంతా జడ్పీ స్కూల్కి రావడం జరిగింది. అలాగే ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్న పరిస్థితులను అన్నీ సర్పంచ్ గారి దగ్గర ఉండి అన్నీ గమనించడం జరిగింది. ఇక్కడ ఉన్న కొన్ని సమస్యలను సర్పంచ్ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది. రానున్న రోజుల్లో ఆ సమస్యల పరిష్కారం దశగా ముందుకు సాగాలి అని ఆయన తెలియజేశారు. మేము కూడా అదే తెలియపరుస్తున్నాం. అందులో ముఖ్యమైనది రానున్న రోజులు ఎండాకాలం కాబట్టి వాటర్ ప్లాంట్కి ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ వేయాలని గతంలో కూడా గోకవరం జడ్పీటీసీ గారు, ఎంపీపీ గారు కూడా తెలియజేసింది. ఇప్పుడు కూడా మన సర్పంచ్ గారు కూటమి ప్రభుత్వం రావడంతో మన సర్పంచ్ గారు పూర్తి చొరవ తీసుకుని జడ్పీ స్కూల్కు ట్రాన్స్ఫార్మర్ వేసి ఇక్కడ వాటర్ ప్లాంట్ రన్నింగ్ అయ్యే విధంగా విద్యార్థులు సుమారు 906 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ 906 మంది విద్యార్థులకు రానున్న ఎండాకాలంలో కూలింగ్ వాటర్ అందించే విధంగా సహాకారాలు అందించాలని జనసేన బీజేపీ పార్టీ తరఫున మా సర్పంచ్ గారిని